కొవ్వొబ్బన్ విషయం తెలుసా మీకు? తెలుసండి కోబాన్ గురించి. అదే మేడారం జాతరకు సంబంధించి అక్కడ కోబాన్ అమ్మనీకి వాళ్ళకు ఆ రకంగా ఎక్స్‌పైరీ డేట్ లేదని, లేకపోతే తక్కువ రేట్‌కి ఎట్లా అమ్ముతారో దాంట్లో ఏదో కల్తీ కమ్ముతున్నారు మీరు అని చెప్పేసి ఆ రకంగా మానసికంగా వేధించడం వల్ల ఆ రకంగా వ్యాపారం జరగడం లేదు. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాపారం మాకు జరగకపోవడం వల్లనే ఈరోజు తిండి తిప్పలు ఆ రకంగా మానేస్తే మానసిక వ్యవస్థతో ఆ రకంగా ప్రాణం తీసిపోయినారని చెప్పేసి వార్త కూడా చదివాను. అంటే ఈ ఆవేదనతో ఒక ఇద్దరు మరణించారనే విషయం తెలుసా? జస్ట్ నేను పేపర్ ఇప్పుడు చూసాను, సోషల్ మీడియాలో ఆ రకంగా చూసినప్పుడు తెలిసింది. నేను ఒక్కడే అనుకున్నాను. షేక్ బాషా అని చెప్పేసి అని చనిపోయాను తెలుసు. కానీ ఇప్పుడు యాసిన్ కూడా చనిపోయాడని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. కానీ చాలా బాధాకరం. ఒక చిన్న వ్యాపారస్తులను ఆ రకంగా వేధింపులు చేయించి ఆ రకంగా బ్రతికే వాళ్ళకు ఈరోజు కల్తీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు రామ్‌దేవ్ బాబా దాంట్లో అనేక రకాల కల్తీలు ఉన్నాయని చెప్పేసి కల్తీ చదువులకు సంబంధించిన విజిలెన్స్ వాళ్ళే ఆ రకంగా బయటపెట్టి ఇప్పుడు దానిపైన ఎటువంటి చర్యలు లేవు. చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్న సందర్భాల్లో కూడా అక్కడ కూడా ఇక్కడ కూడా ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళు పోయి ఆ రకంగా అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లా వేధించడం వల్లనే ఆ రకంగా ఆయన ఆత్మహత్య చేసుకుని గుండెపోటుతో ఆ రకంగా చనిపోవడం అనేది జరిగిందని చెప్పి సోషల్ మీడియా చూడడం జరిగింది.